హాయ్, మీకెప్పుడైనా ఇలా జరిగిందా? ఒక ఏఐ చాట్‌బాట్‌తో చాలాసేపు మాట్లాడిన తర్వాత, అరే, ఇందాక చెప్పింది దీనికస్సలు గుర్తులేదే అనిపిస్తుంటుంది కదా! అసలు ఈ ఏఐలు ఎందుకిలా మర్చిపోతాయి? ఈ రోజు ఆ పెద్ద మిస్టరీ వెనుకున్న అసలు కథేంటో చూద్దాం. సరే, ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఒక ప్రాబ్లంతో మొదలుపెడదాం. ఏఐ చాట్‌బాట్స్ వాడేటప్పుడు మనలో చాలామందికి ఎక్స్‌పీరియన్స్ ఉండే ఉంటుంది. అవును, ఇదే అసలు ప్రశ్న. మనమిందాకే కదా మాట్లాడింది. మరి నా ఏఐ చాట్‌బాట్ ఎందుకిలా మర్చిపోయింది? ఇది మనందరికీ కొంచెం చిరాకు తెప్పించే విషయమే, కానీ దీని వెనుక ఒక సింపుల్ టెక్నికల్ రీజన్ ఉంది. అది తెలిస్తే అవునా, ఇంతేనా అనిపిస్తుంది. ఒక సీన్ ఊహించుకోండి. మీరు ఒక ఏఐతో చాలాసేపు చాట్ చేస్తున్నారు. ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నారు. సడన్గా మీరు ఇంతకు ముందు చెప్పిన ఒక పాయింట్ గురించి అడిగితే ఏఐ ఏమంటుందో తెలుసా? మనం దాని గురించి మాట్లాడుకున్నట్టు నాకు గుర్తులేదే అంటుంది. అప్పుడు మనకెలా ఉంటుంది? చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది కదా? లేదా ఇంకో సిచ్యువేషన్ చూద్దాం. మీరొక పెద్ద డాక్యుమెంట్ని కాపీ చేసి అందులో నుండి కొన్ని ప్రశ్నలు అడగాలననుకుంటారు. కానీ ఏం చెప్తుందంటే, మీరిచ్చిన డాక్యుమెంట్ చాలా పెద్దగా ఉంది, స్టార్టింగ్ పార్ట్ కటైపోయింది అని అంటుంది. అంటే దాని దగ్గరికి మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదన్నమాట. ఇలాంటి సమస్యలన్నింటికీ సమాధానం ఒకే ఒక్క టెక్నికల్ టర్మ్లో ఉంది. దాని పేరే కాంటెక్స్ట్ విండో. ఈ ఒక్క కాన్సెప్ట్ గనక మనకు అర్థమైతే ఏఐ ఎందుకిలా బిహేవ్ చేస్తుందో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. రైట్. ఇప్పుడు ఈ టెక్నికల్ పదాన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మనకు బాగా అర్థమయ్యేలా చూద్దాం. అదే ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ యొక్క వైట్ బోర్డ్. ఈ ఎనాలజీతో ఇంత కాంప్లెక్స్ విషయం కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ దీనికి ఒక సింపుల్ డెఫినేషన్ చూద్దాం. కాంటెక్స్ట్ విండో అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ యొక్క వర్కింగ్ మెమరీ. అంటే మనకు షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది కదా, అలాగన్మాట. ఒకేసారి అది ఎంత ఇన్ఫర్మేషన్ని మైండ్లో పెట్టుకోగలదు అని చెప్పేదే ఈ కాంటెక్స్ట్ విండో. దీన్ని ఇలా ఊహించుకోండి. ఒక ఏఐ మైండ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఒక పెద్ద వైట్ బోర్డ్ ఉంటుందన్నమాట. మనమిచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్, ప్రతి ప్రశ్న అన్నీ ఆ వైట్ బోర్డ్ మీదే రాసుకుంటుంది. సరే, మరి ఆ వైట్ బోర్డ్ మీద ఏమేం రాసుంటుందో చూద్దామా? ఫస్ట్, మీ ఇన్స్ట్రక్షన్స్. దీన్నే సిస్టమ్ ప్రాంప్ట్ అంటారు. అంటే నువ్వొక ఫ్రెండ్లీ అసిస్టెంట్లా మాట్లాడు అని మనం చెప్పడమన్నమాట. తర్వాత హిస్టరీ, అంటే ఇప్పటిదాకా మన మధ్య జరిగిన సంభాషణ మొత్తం. లాస్ట్గా కరెంట్ ఇన్పుట్, అంటే మీరిప్పుడు అడిగిన కొత్త ప్రశ్న. ఈ మూడు కలిపి ఆ వైట్ బోర్డ్ మీదే ఉంటాయి. మరే ఆ వైట్ బోర్డ్ మొత్తం నిండిపోతే ఏమవుతుంది? దాని మెమరీ ఫుల్ అయిపోయినప్పుడేం జరుగుతుంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏఐ మర్చిపోవడానికి కారణం ఇదే. బోర్డ్ నిండిపోయినప్పుడు సాధారణంగా 3 విషయాలు జరగొచ్చు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన ప్రాబ్లంకి కారణం ట్రంకేషన్. అంటే కొత్తగా రాసేదానికి ప్లేస్ కావాలి కదా, అందుకని పాత ఇన్ఫర్మేషన్ని పైనుంచి చెరిపేస్తూ వస్తుంది. సెకండ్, ఎర్రర్. కొన్నిసార్లు మోడల్ స్ట్రేట్గా మీ ఇన్పుట్ చాలా పొడవుగా ఉంది అని చెప్పేస్తుంది. థర్డ్, సమ్మరైజేషన్. కొన్ని తెలివైన సిస్టమ్స్ పాత సంభాషణను షార్ట్ చేసి దాని సారాంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాయి. సో ఇదన్నమాట అసలు విషయం. ఏఐ ఎందుకు మర్చిపోతుందంటే, మన సంభాషణలో మొదట్లో మాట్లాడినవన్నీ దాని వైట్ బోర్డ్ నుంచి అక్షరాల చెరిపేశారన్నమాట. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ దాని కళ్లకు కనపడదు, అందుకే గుర్తులేదు అంటుంది. ఇప్పుడు కొన్ని పాపులర్ మోడల్స్ వైట్ బోర్డ్ సైజులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, GPT 3.5 తీసుకుంటే అది సుమారుగా 12 పేజీల ఇన్ఫర్మేషన్ని గుర్తుంచుకోగలదు. అదే GPT-4 అయితే ఏకంగా 100 పేజీలు, క్లాడ్ 3.5 అయితే 150 పేజీలు, ఇక జెమినీ 1.5 Pro అయితే మైండ్ బ్లోయింగ్, దాదాపు 750 పేజీల సమాచారాన్ని, అంటే ఒక పెద్ద పుస్తకాన్ని ఒకేసారి ప్రాసెస్ చేయగలదు. అంటే వాటి వైట్ బోర్డులు అంత పెద్దవన్నమాట. అయితే వైట్ బోర్డ్ ఎంత పెద్దగా ఉన్నా సరే అన్ని సమస్యలు తీరిపోయినట్టు కాదు. ఈ పెద్ద పెద్ద వైట్ బోర్డుల్లో కూడా ఒక చిన్న హిడెన్ ప్రాబ్లం ఉంది. దాన్ని లాస్ట్ ఇన్ ద మిడిల్ ప్రాబ్లం అంటారు. రీసెర్చ్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. ఏంటంటే, ఎల్ఎల్ఎంలో కాంటెక్స్ట్ యొక్క స్టార్టింగ్లో ఇంకా ఎండింగ్లో ఉన్న సమాచారంపై ఎక్కువ ఫోకస్ పెడతాయంట. కానీ మధ్యలో ఉన్నదాన్ని పెద్దగా పట్టించుకోవట. అంటే మొదట చెప్పింది, చివర చెప్పింది బాగా గుర్తుంటాయి, మధ్యలోది మర్చిపోయే ఛాన్స్ ఉంది.
ఇది ఎలా ఉంటుందంటే, ఒక టీచర్ బోర్డ్ మీద పైన రాసిన కొన్ని లైన్స్ని, కింద రాసిన చివరి లైన్స్ని మాత్రమే బాగా చదివి, మధ్యలో ఉన్న నోట్స్ అంతా వదిలేస్తే ఎలా ఉంటుందో, ఎల్ఎల్ఎంలు కూడా దాదాపు అలాగే ప్రవర్తిస్తాయి. సరే, ఈ విషయం మనకు తెలిసింది కాబట్టి దీన్ని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలి? ఇదిగో ఒక ప్రోటిప్. మీకు కావాల్సిన ముఖ్యమైన సూచనలు ఏవైనా ఉంటే వాటిని ఎప్పుడు ప్రాంప్ట్ స్టార్టింగ్లోనే పెట్టండి. అలాగే మీ అసలు ప్రశ్న లేదా మళ్ళీ గుర్తు చేయాలనుకున్న కీ పాయింట్స్ని చివర్లో పెట్టండి. ఇలా చేస్తే ఏఐ వాటిని మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కేవలం పెద్ద వైట్ బోర్డ్ ఉంటే సరిపోదు. మనం స్మార్ట్గా ఆలోచించాలి. అసలు ఎందుకని భారీ కాంటెక్స్ట్ ఎప్పుడూ కరెక్ట్ ఆన్సర్ కాదో ఇప్పుడు చూద్దాం. చాలామంది పెద్దది అయితే బెటర్ అనుకుంటారు. అంటే ఎంత డేటా ఉంటే అంత ఏఐకి ఇచ్చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయని అనుకుంటారు. కానీ అది ఒక అపోహ మాత్రమే. రియాలిటీ ఏంటంటే, పెద్ద కాంటెక్స్ట్లు స్లోగా పనిచేస్తాయి, వాటికి ఖర్చు కూడా ఎక్కువ. అంతేకాదు, మనం ఇందాక మాట్లాడుకున్న లాస్ట్ ఇన్ ద మిడిల్ సమస్య వాటిలో కూడా ఉంటుంది. మరి కాంటెక్స్ని స్మార్ట్గా ఎలా వాడాలి? కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ చూద్దాం. కేవలం అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఇవ్వండి. పెద్ద పెద్ద డాక్యుమెంట్లున్నప్పుడు మొత్తం పేస్ట్ చేసే బదులు ఆర్ఏజీ లాంటి టెక్నిక్స్ వాడి అవసరమైన భాగం మాత్రమే ఏఐకి అందేలా చూడాలి. చార్ట్ చాలా సేపు సాగుతుంటే మధ్య మధ్యలో కీ పాయింట్స్ని సమ్మరైజ్ చేసి గుర్తుచేయండి. ఇంకా మీ మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ని వీలైనంత సింపుల్గా, క్లియర్గా ఉంచండి. సో ఫైనల్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒక ఎల్ఎల్ఎంతో పనిచేయడం అంటే ఒక లిమిటెడ్ వైట్ బోర్డ్ ఉన్న టీచర్కి హెల్ప్ చేసే ఒక మంచి స్టూడెంట్లా ఉండటం లాంటిది. మనం ఇన్ఫర్మేషన్ని ఎంత క్లియర్గా, ఆర్గనైజ్డ్గా ఇస్తే మనకొచ్చే రిజల్ట్స్ అంత అద్భుతంగా ఉంటాయి. ఈ మొత్తం డిస్కషన్ గుర్తుంచుకోవడానికి ఒకే ఒక్క వాక్యం చాలు. కాంటెక్స్ట్ విండో అనేది ఎల్ఎల్ఎం యొక్క వైట్ బోర్డ్. దానికి స్పేస్ లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ సమాచారాన్ని ఎప్పుడూ టాప్లో, బాటంలో రాయాలి. ఇప్పుడు మీకు ఈ వైట్ బోర్డ్ కాన్సెప్ట్ పూర్తిగా అర్థమైంది కదా? మరి ఈ వారం మీరు ఏఐతో చేసే పనుల్లో ఈ నాలెడ్జ్ని వాడుతూ కొత్తగా ఏం ట్రై చేయబోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే టెక్నాలజీని కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడే దాన్ని మనం బెస్ట్గా వాడుకోగలం.